మరి ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమలే, మారే ప్రేమలే, నటించే ప్రేమలు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు? మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వు ఏమి తీసుకొస్తావు? ఈ యొక్క అవసరానికి వాడుకొని పడేసే ప్రేమలు. మరి నిజమైన ప్రేమ, మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రేమ దేవుని యొక్క ప్రేమ అయి ఉంటుంది. నిజమైన విశ్రాంతి ఎక్కడందంటే దేవుని యొక్క రెక్కల నీడ కింద. అందుకని ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రాణాత్మ శరీరములు తెప్పరెలతే. ఆయన సన్నిధిలో ఏముంటుంది? సంపూర్ణమైన సంతోషము. సినిమా థియేటర్లో కాదు, పబ్బుల్లో కాదు, కబ్బుల్లో కాదు, ఇంకెక్కడో స్నేహితుల దగ్గర కాదు. సంపూర్ణమైన సంతోషము ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలో. అందుకే ఆయన సన్నిధిలో ఎండిపోయిన కర్ర ఏమొచ్చింది? జీవం వచ్చింది. కర్రకి ఎండిపోయింది, దాంట్లో జీవం లేదు. ఆ ఎండిపోయిన కర్ర తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే దానికి పూత వచ్చింది, కాత వచ్చింది, దానికి జీవము వచ్చింది. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నీ ఎండిపోయిన ఆశ, నీ బ్రతుకులు ఇంకా ఆశ లేదేమో, నీ ఆశలన్నీ అడుగంటిపోయినవేమో, అన్ని వైపుల ద్వారాలు మొయ్యబడ్డవేమో, నీకు చావే శరణం అంటారు అన్న. నీకు చావు తప్ప ఇంక నాకు వేరే దారి కనిపించట్లేదు, చావు తప్ప ఇంక వేరే దారి నాకు లేదు, అంతా అయిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో. నీ మోడు బారిన జీవితాన్ని ఆయన తిరిగి చిగురింప చేయగలడు. నీ యొక్క మారాన్ని మధురముగా మార్చగలడు. నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు. నీ అవమానమును ఆయన ఘనతగా మార్చగలడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు.